శ్రీమతే నమః. ఈరోజు మహామాఘి మాఘ పౌర్ణిమ. ఈరోజు ఉపవాసం ఉండి సాయంత్రం ఏమో ప్రసాదం నివేదన చేసి అప్పుడు మనం ఆహారం తీసుకోవాలి అని చెప్తారు కదా. మిమ్మల్ని కూడా నాతో పాటు ఉపవాసం ఉండేలా చేస్తున్నాను. అదే భగవంతుడికి దగ్గరగా ఉండేటట్లు చేయటం అనమాట. ఈ రోజు ఎంత అద్భుతమైన రోజు అంటే పెనుగంచిప్రోలు లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి ఉత్సవాలు, కామాక్షి అమ్మవారి బ్రహ్మోత్సవాలు, మన్యంకొండ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క రథోత్సవము, అలానే భద్రాద్రి రామయ్యకి సహస్ర కలశాభిషేకము, సంత్ రవిదాసు పుట్టినరోజు, దానితో పాటుగా సువర్ణముఖి నది ఉత్సవం కూడా ఈ రోజే జరుగుతుందన్నమాట. మహామాఘి రోజు మనం ఏ పని చేసినా అక్షయ ఫలితాన్ని ఇస్తుంది అంటారు కదా. మరి భగవద్భక్తుల చరిత్రలో మనం తెలుసుకున్నామని అనుకోండి, వాళ్ళ పుణ్యంలో కొంచెమైనా మనకి రాకపోతుందా చెప్పండి. అందుకే ఈ రోజు సాధ్యమైనంత వరకు మనం భగవంతుడికి దగ్గరగా ఉండే ప్రయత్నం చేద్దాం. తరచుగా చాలా మంది నోట్లో వింటాం మనం, ప్రేమలో మోసపోయాను, ప్రేమించిన వాడు నన్ను అర్థం చేసుకోలేకపోయాడు, నేను ఎంత ప్రేమించినా సరే నన్ను ఎవరూ అర్థం చేసుకోవటం లేదు అంటూ వింటాం. దానికి కారణం ఏంటంటే ఎవరిని ప్రేమించాలి, ఎలా ప్రేమించాలి అనేది మనకి తెలియకపోవటం వల్ల, మనం ప్రేమించే వ్యక్తిని కరెక్ట్ గా చూస్ చేసుకోలేకపోవటం వల్లే మనం జీవితంలో ఫెయిల్ అయిపోతూ ఉంటాం. కానీ మనం ఎవరిని ప్రేమించాలి అనేది తెలుసుకుంటే జీవితంలో ఎప్పటికీ ఓడిపోం, ఎప్పటికీ జీవితంలోనే గెలుస్తాం. పైగా ఎవరిని ప్రేమించాలి తెలుసుకుంటే ఆ ప్రేమించిన వ్యక్తి మనల్ని ఎప్పటికీ వదిలే ఉండలేరు, ఉండరు కూడా కాదు, వదిలి ఉండలేరు అనమాట. మరి అలాంటి వ్యక్తిని ప్రేమించాలని మీకు కూడా అనిపిస్తుంది కదా. అయితే ఎవరిని ప్రేమించాలి అనేది మనం ఈ రోజు ఈ వీడియోలోనే తెలుసుకుందాం. ఈరోజు సంత్ రవిదాస్, ఆయన ఒక మహాభక్తుడు, చాలా గొప్పవారు. ఆయన ఈరోజు పుట్టారు. ఏ భక్తుడి చరిత్ర అయినా తెలుసుకోవాలి అంటే మనకి వాళ్ళ ఆశీస్సులు ఉంటే తప్ప మనం తెలుసుకోలేం. ఈ రోజు మనకి రవిదాస్ గారి ఆశీస్సులు ఉన్నాయేమో, అందుకే ఆయన చరిత్రని మనం తెలుసుకోగలుగుతున్నాం. 1377 సంవత్సరంలో వారణాసి దగ్గర సీర్ గోవర్ధన్పూర్ అనే చోట సంత్ రవిదాసు జన్మించారనమాట. పుట్టగానే పువ్వు పరిమళిస్తుంది అంటారు కదా. ఈయన చేసుకున్న పూర్వజన్మ సుకృతమో పూర్వజన్మ పుణ్యమో ఉండిపోయినట్టుంది. పుట్టిన దగ్గర నుంచి ఆయన భగవన్ నామస్మరణ చేస్తూ ఉండేవారు అనమాట. భగవద్ ధ్యానంలోనే గడుపుతూ ఉండేవారు. అలా రోజులు గడుస్తున్నాయి. చిన్న వయసే, దాదాపుగా ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు వచ్చుంటాయేమో సంత్ రవిదాస్కి, అంతే, అంతకు మించి ఏం వచ్చుండవు. ప్రతిరోజు సంత్ రవిదాస్ తో పాటుగా ఒక పిల్లవాడు ఆడుకుంటూ ఉండేవారు. దాగుడు మూతల ఆటలు ఆడుతూ ఉండేవారు అనమాట. ప్రతిరోజు పిల్లలతో పాటు ఆడుకుంటే అది అలవాటు అయిపోతుంది కదా. ఒక్కరోజు ఇంటికి రాకపోతే అదేంటి రోజు ఆడుకోవడానికి రాలేదు అని ఆలోచిస్తాం కదా. అలా ఒకరోజు ప్రతిరోజు సంత్ రవిదాస్ గారితో ఆడుకునే పిల్లవాడు రాడనమాట. ఏంటి రోజు రాలేదు అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్తే ఆ పిల్లవాడి ఇంటి దగ్గర చాలా మంది జనం ఉంటారు, ఏడుస్తూ ఉంటారు అనమాట. రవిదాసు లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళి, ఏమైంది, ఈ రోజు నాతో ఆడుకోవడానికి ఎందుకు రాలేదు అని చెప్పి వాళ్ళ నాన్నని అడుగుతారు. అక్కడ పిల్లవాడు ఉన్నాడు కదా, స్నేహితుడు ఉన్నాడు కదా, ఆ స్నేహితుడి వాళ్ళ నాన్నగారిని. వాళ్ళ నాన్న ఏడుస్తూ చెప్తాడు, ఆడుకోవడానికి రాలేడు, చనిపోయాడు, నా కొడుకు చనిపోయాడు అని చెప్పి చెప్తాడు. అప్పటికి సంత్ రవిదాస్ యొక్క వయస్సు చావు అంటే ఏంటో కూడా తెలియని వయస్సు అన్నమాట. ఏంటి చావు అంటే, చనిపోయాడు అంటే అని చెప్పి అడిగితే, ఇంకెప్పటికీ నీతో ఆడుకోవడానికి రాడు అని చెప్పి ఏడు చేస్తూ ఉంటాడు. సంత్ రవిదాసు ఏం చేస్తారు తెలుసా, తన స్నేహితుడి దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చుని చెవిలో అడుగుతారు, ఏయ్ లే, ఇంకా ఆటలు కట్టించు, దా ఆడుకోవడానికి రా, ఓడిపోతానని భయమా, అందుకేనా నటిస్తున్నావు, ఇంకా దొంగ వేషాలు చాలు, లే అని చెప్పి ఇలా తట్టి లేపుతారు. అంతే, లేచి కూర్చుంటాడు స్నేహితుడు. వీళ్ళిద్దరూ బయటకు ఆడుకోవడానికి వెళ్ళిపోతారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతారనమాట. అదేంటి, ప్రాణాలతో లేని వాణ్ణి ఎలా బ్రతికించాడు రవిదాసు అని. అలా రవిదాసు సామాన్యుడు కాడు అని అందరికీ తెలిసిపోతుంది. ప్రతిరోజు ఈ రవిదాసు భగవన్ నామస్మరణ చేసుకుంటూనే ఉండేవారనమాట. ఈయన చర్మకారుల వంశంలో జన్మించారు. ఆయన ప్రతిరోజు చెప్పులు కుట్టేటప్పుడు ఆయన కూడా నామస్మరణ చేసుకుంటూనే ఉండేవారు.
అలా నామస్మరణ చేస్తూ అందరికీ దగ్గరైపోతారు రవిదాసు. చాలా మంది రవిదాసుని చూడడం కోసము, రవిదాస్ చెప్పే మాటలు వినడం కోసము వస్తూ ఉండేవారనమాట. అలా ఎవరైనా ఒక చక్కగా మంచి వ్యక్తిత్వంతో ఉన్నారు అని అనుకోండి, కొంతమంది మూర్ఖులకి అది నచ్చదు. ఎలా అయినా సరే బురద జల్లాలని, వాళ్ళ వ్యక్తిత్వాన్ని ఎలా అయినా సరే కించపరచాలని చూస్తూ ఉంటారు. ఎంత కించపరచాలని ప్రయత్నించినా భగవంతుడు తోడుంటే వాళ్ళని ఎవరూ ఏమీ చేయలేరు కదా. అలాగే ఈ కుటిల బుద్ధితో ఎంతమంది బురద జల్లాలని ప్రయత్నించినా భగవంతుడు తోడుగా ఉన్న రవిదాసుని ఎవ్వరూ ఏమీ చేయలేకపోతారనమాట. ఒకరోజు ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ రాజుగారి దగ్గరికి వెళ్లి, అదిగో చెప్పులు కుట్టుకుంటున్నాడు, కుట్టుకుంటూ కూడా వేద మంత్రాలు చదువుతున్నాడు, మంత్రాలు అవన్నీ తనకి ఎవరు నేర్పించారు, అలా చదవచ్చా, అసలు నిజంగానే మంత్రాలు అవి చదవాలి అంటే జంధ్యం ఉండాలి కదా, ఉపనయనం చేసుకోవాలి కదా, మరి అతనికి ఎవరు చేశారు, ఇన్ని గొప్పలు చెప్తున్నాడు కదా, ఒకసారి పిలవండి. అక్కడ ఉన్న వాళ్ళందరూ రాజుగారికి చెప్తారు. రాజుగారు ఏం చేస్తారు అంటే రవిదాస్ దగ్గరికి మనుషుల్ని పిలిపించి, నువ్వు తొందరగా ఆ స్థానానికి రా అని చెప్పి పిలిపిస్తారు. పిలిపిస్తే అప్పుడేమో అక్కడ ఈ రవిదాస్కిను అక్కడ ఉన్న వాళ్ళకి వాదన జరుగుతుందనమాట. వాళ్ళు ఏదో అడుగుతారు, రవిదాస్ ఏదో సమాధానం చెప్తారు. అప్పుడు రాజుగారు అంటారు, సరే మీరు ఎవరు ఏం కొట్టుకోకండి, మీలో ఎవరు భగవద్భక్తులో నేనే తేల్చేస్తానని చెప్పి ఒక పెద్ద బల్ల తీసుకొచ్చి దాని మీద కృష్ణుడి విగ్రహాన్ని పెట్టి, అదిగో అక్కడ నేను కృష్ణుడి విగ్రహాన్ని పెట్టాను, మీలో ఎవరు నిజమైన భక్తులో ఇప్పుడు మీరు తెలుసుకోండి, మీరు పిలిస్తే ఎవరి దగ్గరికైతే వచ్చేస్తుందో ఈ విగ్రహం వాళ్ళు భగవద్భక్తులుగా నేను నిర్ణయిస్తాను అని చెప్పంటాడు రాజు. అక్కడ ఉన్న వాళ్ళందరూ, నేనేమో పొద్దున్నే నీకు వెన్న పెడతాను కదా, నా దగ్గరికి వచ్చాయని ఒకళ్ళు, నేను పూజ చేస్తాను కదా అని ఒకళ్ళు, పొద్దున్నే నీకు పాలు పెడతాను కదా అని ఒకళ్ళు, ఇలా పిలుస్తూ ఉంటారు. మొత్తం అందరి వంతు అయిపోతుంది అనమాట. ఎవరి దగ్గరికి ఆ విగ్రహం కదిలి వెళ్ళదు. అప్పుడు రవిదాసు వంతు వస్తుంది. రవిదాస్ ఒక్కసారి కళ్ళు మూసుకుని నమస్కరించి, కృష్ణ, ప్రతిరోజు నిన్ను ప్రేమతో పిలిచేది నిజమైతే, ప్రతిరోజు నేను నిన్ను ప్రేమతో దగ్గరికి తీసుకునేది నిజమైతే, నా భక్తి నిజమైతే, నా ప్రేమ నిజమైతే నా దగ్గరికి రాకన్నా అని చెప్పి పిలుస్తారనమాట. అంతే, అక్కడ ఉన్న వాళ్ళందరూ చూస్తూ ఉండగానే ఆ విగ్రహం కదిలి వచ్చి రవిదాసు ఒళ్ళో కూర్చుంటుంది. అది భక్తి అంటే, అది ప్రేమ అంటే. నువ్వు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ ఏం చేశావు అని కాదు, కానీ ఎంత ప్రేమతో ఎంత ఆర్తితో నువ్వు భగవంతుణ్ణి పిలిచావు అనేదే చూస్తారు. నిన్న కథలో ఆయన ఏమనుకున్నారు, నేనేమో బంగారపు సింహాసనం మీద కూర్చోపెట్టుకోవాలని అనుకున్నాను అని అన్నారు. అక్కడ కూడా ఆయన ఆర్తితోటే పిలిచారు నిన్నటి కథలో కూడా. అందుకే ఆ భక్తుడు ఏం కోరుకున్నారో అది ఇచ్చారు. ఇక్కడ రవిదాస్ ఏం కోరుకున్నాడో అది ఇచ్చారు కృష్ణ పరమాత్మ. వెంటనే రాజుగారు ఏం చేస్తారు అంటే తన సింహాసనం మీద నుంచి దిగి వచ్చి కాళ్ళు పట్టేసుకుంటారు. మహానుభావ, నువ్వు చాలా గొప్పవాడివి అని చెప్పి కాళ్ళు పట్టుకుంటారు. ఇంకా అక్కడ ఉన్నవాడికి ఇంకా కోపం పెరిగిపోతుంది అనమాట. హత్తెరి, అసలు ఎలా నడిచొచ్చింది, కనికట్టు విద్య ఏదో నేర్చుకున్నాడు, అందుకే విగ్రహం కద్దలు వచ్చేసింది, ఈ రాజేమో పిచ్చివాడు, వీడికి ఏం తెలియదు అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరూ తిట్టుకుని ఎలా అయినా సరే రవిదాసుని అవమానించాలని కట్టకట్టుకుని కూర్చుంటారు. అక్కడ వాళ్ళల్లో వాళ్ళు ఏదో మాట్లాడేసుకుంటూ అప్పుడు ఈ రవిదాస్తో అంటారు, నువ్వు చెప్తున్నావు కదా కృష్ణ పరమాత్మ గురించి, నీ ప్రేమ గురించి, నువ్వు వేద మంత్రాలు చదువుతున్నావు కదా, నీకు ఉపనయనం ఎవరు చేశారు, నీకు జంధ్యం ఉండాలి కదా అని చెప్పి అడుగుతారు. రవిదాస్ అంటారు, నాకు భగవంతుడే చేశాడు ఉపనయనం, జంధ్యం నా దగ్గర ఉంది అంటే చూపించు, నువ్వు చూపించు అని చెప్పి వాళ్ళు రెట్టిస్తారు. రవిదాసు మౌనంగా ఉంటారనమాట. అప్పుడు వాళ్ళు అంటారు, అవునులే భగవంతుడు చేశాడు అంటే ఇంకెవరు అడగరు కదా, అందుకని నువ్వు భగవంతుడి మీద నెట్టేశావు అని చెప్పి అంటారు. వెంటనే రవిదాసు అక్కడ పక్కన బల్ల మీద ఉన్న ఇంత చాకుని తీసుకుని ఇలా కోసేసుకుంటారు. చర్మం కోసేసుకుంటే రక్తం అలా స్రవించేస్తుంది, కిందకి మడుగైపోతుంది అనమాట కింద రక్తం. అప్పుడు లోపల నుంచి ఇలా 4 జంధ్యాలు తీస్తారు. అది చూసి అందరూ ఆశ్చర్యపోతారు. నీకెవరు చేశారు, ఈ జంజాలు చూపిస్తున్నావు, నీకు ఎవరు చేశారు అని రెట్టిస్తారు. అప్పుడు కూడా నమ్మరు వాళ్ళు. అప్పుడు చెప్తాడు, నాకు ఇప్పటి నుంచి కాదు, సత్యయుగం నుంచి నాకు కృష్ణ పరమాత్మే ఉపనయనం చేస్తున్నారు అని చెప్పి ఆయన కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని ఏడు చేస్తూ ఉంటారన్నమాట కృష్ణ పరమాత్మని తలుచుకుని. అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక్కసారి బాధ కలుగుతుంది.
నిన్ను మేము ఎంత ఘనంగా పూజించాము అని అనుకున్నాం తప్ప నిన్ను ఎంత ఆర్తిగా పూజించాము అనేది మేము తెలుసుకోలేకపోయాము అని చెప్పి కొంతమంది మారిపోతారు రవిదాస్ యొక్క భక్తిని చూసి. ఇలా రోజులు గడుస్తున్నాయి. ప్రతిరోజు భగవన్ నామ స్మరణ చేస్తే తప్ప ఆయన ఏ పని చేసేవారు కాదు. మనలో మనం చాలా మంది అంటూ ఉంటారు, నాకు సమయం సరిపోవట్లేదండి పూజ చేసుకోవడానికి అని. రవిదాసు చెప్పులు కుట్టుకునేటప్పుడు కూడా భగవన్ నామ స్మరణ చేసేవారు. ఆయన ప్రతి పనిని భగవంతుడితో లింక్ చేసేవారు. అందుకే భగవంతుడు ఆయనకి పలికారు. ఒక రోజు ఏమవుతుందంటే రాజుగారు ఏం చేస్తారంటే ఏదో యాగం చేస్తారు. యాగం చేసి అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ బంగారపు ఆవులని, గోమాతలని, రూపాలని ఇస్తారనమాట. అప్పుడు రవిదాస్ అంటారు, మీరు బంగారంతో చేసే గోమాతలను ఎందుకు ఇస్తున్నారు? సజీవంగా ఉన్న గోమాతలను ఇస్తే వాళ్ళు పాలిస్తారు, పోషిస్తారు కదా, గో సంపద పెరుగుతుంది కదా, మన దేశం ఇంకా అభివృద్ధి చెందుతుంది కదా, మీరు లోహంతో చేసినవి ఎందుకు ఇచ్చారు అని చెప్పి అక్కడ అడ్డు పెడతాడు అనమాట. మిగతా వాళ్ళందరికీ భయం వేస్తుంది. ఎందుకంటే బంగారంతో ఇచ్చిందాన్ని అడ్డు పెట్టేస్తే ఆ బంగారం వాళ్ళు నష్టపోతారు కదా, వాళ్ళ దగ్గరికి రాదు కదా. అందుకని వాళ్ళందరూ ఇలా గుండెలు డబ్ 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 అని కొట్టుకుంటూ ఉంటాయి అనమాట. అప్పుడు అందులో ఉన్న ఒక అతను అంటాడు, ఓహో మాకు ఇస్తున్నాడని నీకు కుళ్ళనమాట. ఓ పంచి, నువ్వు చాలా గొప్పవాడివి అని చెప్పి అంటూ ఉంటారు కదా, ఈ బంగారపు గోమాతలన్నింటినీ కూడా సజీవంగా ఉన్న గోమాతలుగా చేసే చూద్దాం, అప్పుడు నీ మాట మేము వింటాం అని చెప్పంటే కళ్ళు మూసుకుని కృష్ణ పరమాత్మని ప్రార్థిస్తారు. అప్పుడు ఆ బంగారంతో చేసిన గోమాతలన్నీ కూడా సజీవంగా మారిపోతాయి. అప్పుడు ఆ గోమాతలన్నింటినీ వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళి వాళ్ళు పెంచుతారనమాట. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, మనం ఎంతైతే మాటని చాలా పరిమితంగా మాట్లాడతామో, ఎంతైతే మనకి వాక్కు మీద నియంత్రణ ఉంటుందో, మనం మాట్లాడే ప్రతి మాట ఇంకా మంత్రం అయిపోతుంది అనమాట. ఏం మాట్లాడినా అది నిజమైపోతుంది. ఒకసారి ఏం జరుగుతుందంటే వారణాసిలో పాపం ఈ రవిదాస్ వాళ్ళ నాన్నగారు చనిపోతారు. చనిపోతే ఆయన వారణాసిలోనే కదా ఉన్నారు. అక్కడ గంగా ఒడి దగ్గర చాలా ఘాట్లు ఉంటాయి కదా. ఒక చోటకు తీసుకెళ్లి వాళ్ళ నాన్నగారి శరీరాన్ని దహనం చేయాలనుకుంటారు. కానీ అక్కడ ఉన్న వాళ్ళు అంటారు, నువ్వు ఇక్కడ ఎలా దహనం చేస్తావు, గంగ నీరు కలుషితం అయిపోతుంది, నువ్వు అసలు చేయటానికి కుదరదు అని చెప్పి కూర్చుంటారు. అసలు అక్కడ కాశీలోనే దహనం చేస్తూ ఉంటారు కదా. కానీ ఎలా అయినా సరే ఈ రవిదాసుని బాధ పెట్టాలని అదొక్కటే కారణం. ఈ దుర్మార్గులకి ఎలా ఉంటుంది అంటే, మనం సక్రమంగా మన దారిలో మనం వెళ్తున్నా సరే కావాలని వచ్చి గిల్లుతారనమాట. అలాంటి వాళ్ళ జీవితాలు ఎప్పటికీ బాగుండవు. ఎందుకంటే ఎంతసేపు వాళ్ళలో స్వార్థము, కుళ్ళు, కుతంత్రము ఎక్కువైపోతూ ఉంటుంది. ఎలా అయినా సరే ఇంకొకళ్ళని బాధ పెట్టాలని చూస్తూ ఉంటారు. అలా బాధ పెట్టాలని చూసే వాళ్ళ జీవితం కూడా ఏదో ఒక రోజుకి మనం ఎవరికి ఏది ఇస్తే అది తిరిగి వస్తుంది కదా. బాధ పెట్టే వాళ్ళకి కూడా వాళ్ళు ఏదైతే ఇంకొకరికి ఇస్తున్నారో అదే తిరిగి వెళ్తుందనే విషయం తెలుసుకోలేరు ఆ సమయంలో. సరే అక్కడ ఉన్న వాళ్ళందరూ రవిదాస్ని అసలు కుదరదు, నువ్వు మీ నాన్నని ఇక్కడ దహనం చేయడానికి కుదరదు అంటే పాపం ఈ రవిదాస్ గారు ఏం చేస్తారు అంటే, వారణాసి పట్టణానికి కొంచెం దూరంగా నగ్వా అని ఒక ప్రదేశం ఉంటుందన్నమాట. అక్కడికి తీసుకువెళ్లి దహనం చేసేసి కొంచెం దూరానికి వచ్చి అక్కడ కూర్చుంటారు. కూర్చుంటే అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు కూడా అంటారు, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చి చేసావు, ఏ గంగమ్మ అపవిత్రం అయిపోదా, నువ్వు ఇక్కడికి వచ్చి మీ నాన్నని దహనం చేస్తావా, ఎంత పొరపాటు చేశావు అని చెప్పి పాపం రవిదాస్ గారిని నిందిస్తూ ఉంటారన్నమాట. అప్పుడు జరుగుతుంది అద్భుతం. గంగా నది ఒక్కసారి ఉప్పొంగిపోతుంది అనమాట. ఉప్పొంగిపోయి వాళ్ళ నాన్నగారి అస్థికలని తనలో కలిపేసుకుంటుంది. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపోతారు. అప్పటి వరకు అలా తిన్నగా వెళ్తున్న గంగమ్మ ఎప్పుడైతే వీళ్ళ నాన్నగారి గురించి వాళ్ళందరూ అలా మాట్లాడారో అప్పుడు ఒకసారి ఇలా వచ్చి ఆ అస్థికలన్నీ తీసుకెళ్లిపోతుంది కదా. ఈ రోజుకి నగ్వా అనే ప్రదేశంలో సంత్ రవిదాస్ ఘాట్ గా దాన్ని పిలుస్తూ ఉంటారు. అక్కడ గంగమ్మ వెనక్కి ప్రవహిస్తూ ఉంటుందట. ఈ రోజుకి మనం చూడొచ్చు అని చెప్పి మనకి సంత్ రవిదాస్ చరిత్రలో కనిపిస్తుంది. చూడండి, ఒక నది వెనక్కి వచ్చేసింది అంటే ఆయనకి ఎంత సాధన ఉందో. వాక్కు సరిగ్గా ఉంటే అష్టసిద్ధులని వశం చేసుకోవచ్చు. మనం అనుకుంటాం అష్టసిద్ధుల్ని వశం చేసుకోవాలంటే తాంత్రిక పద్ధతుల ద్వారానో ఇంకా వేరే పద్ధతుల ద్వారానో మనం వాటినన్నింటినీ వశం చేసుకోవచ్చు అని అనుకుంటాం. కాదు, మన మనస్సుని, మన మాటని ఎప్పుడైతే సరిగ్గా ఉంచుకోగలుగుతామో అప్పుడు మనం మాట్లాడే ప్రతి మాట మంత్రం అయిపోతుంది.
మనం మాట్లాడే మాట ఇక్కడి నుంచి రాకూడదు, ఇక్కడి నుంచి రావాలి. మన ప్రేమ నోటితో కాదు చూపించవలసింది, ఇక్కడి నుంచి చూపించాలి. అలా చూపించిన రోజున భగవంతుడు ఎందుకు దిగిరాడు చెప్పండి? భగవంతుడు ఒక్కసారి మన దగ్గరికి వచ్చేసిన తర్వాత మనకి తుచ్చమైన ఈ లౌకికమైన విషయాలన్నిటి మీద మనకి ఏవైనా సరే ఆశ ఉంటుందో చెప్పండి? మనం కావాలనుకోవాల్సింది, మనం కోరుకోవాల్సింది ఆ భగవంతుడి ప్రేమను కోరుకోవాలి. అలా కోరుకోవాలి, మనం భగవంతుడికి దగ్గర అవ్వాలి అంటే మన మాట నియంత్రణలో ఉండాలి. మన వాక్కు సాధ్యమైనంత తక్కువగా మాట్లాడాలి. ఇంకొకరిని బాధ పెట్టకుండా ఎప్పుడు ఎంతసేపు మనం మాట్లాడుతున్న ప్రతి మాట కృష్ణుడితో అనుబంధం పెంచుకునేలా చెయ్యండి. కృష్ణ పరమాత్మ వచ్చి తీరతాడు. మన కోసం ఎవరైనా వస్తారు అంటే కృష్ణ పరమాత్మ మన కోసం ఎంతవరకైనా వచ్చి తీసుకెళ్తారు తెలుసా? మనం ఎంత కష్టాల్లో ఉన్నా, ఎంత బాధల్లో ఉన్నా సరే కృష్ణ పరమాత్మ వచ్చి మనల్ని బయటకు తీస్తారు. నువ్వు ఎప్పుడైతే మనసుతో కృష్ణ అని పిలుస్తావో, మాటతో కృష్ణ అని కాదు మనసుతో పిలుస్తావో అప్పుడనమాట. ఇలా ఎన్నో అద్భుతాలు రవిదాస్ గారు చేశారు. ఇంకొక అద్భుతం చెప్తాను, ఎందుకంటే ఇప్పుడు కుంభమేళ జరుగుతోంది కాబట్టి ఈ అద్భుతం చెప్పే తీరాలి. వారణాసిలో ఈయన పూజలు అవి చేసుకుంటూ ఉంటారు. ఆయన పూజ అయిపోయిన తర్వాత ఆయన చెప్పులు కుట్టుకుంటూ ఉంటారు రవిదాస్. సరే, ఈ రవిదాస్ గారి దగ్గరికి ఒక ఆయన వస్తారు, గంగారాం అని ఒక స్నేహితుడు వస్తారనమాట. వచ్చి, నేను కుంభమేళ జరుగుతోంది కదా అక్కడికి వెళ్తాను, అందరూ గంగా నదిలో ఏదో ఒకటి వేస్తూ ఉంటారు కదా, నువ్వు ఎలాగో రాను అంటున్నావు కదా, ఓ పని చెయ్యి, నువ్వు నీ గుర్తుగా ఏదైనా ఇవ్వు, నేనేమో గంగా నదిలో వేస్తాను అని చెప్పి అంటారు. రవిదాస్ నవ్వుకుంటూ దామ్రి అని ఒక నాణ్యం అనమాట, అంటే అతి తక్కువ విలువ ఉన్న నాణ్యం అనమాట, ఆ నాణ్యాన్ని ఇచ్చి నువ్వు గంగా నది దగ్గరికి వెళ్ళి రవిదాసు పంపించాడు అని చెప్పి ఈ నాణ్యాన్ని నువ్వు గంగా నదిలో వెయ్యి, గంగమ్మ చెయ్యి వచ్చి తీసుకెళ్తుంది అని చెప్పి చెప్తాడు రవిదాసు. ఇక్కడ ఈ గంగారాంకి మతిపోతుంది. ఏంటి మతి ఉండే మాట్లాడుతున్నాడా, లేదా గంగ చెయ్యి వచ్చి తీసుకెళ్ళడం ఏంటి, ఏదో పిచ్చివాడు అలా చెప్పులు కుట్టుకుంటున్నాడు కదా, ఏదో మాట్లాడుతున్నాడులే అని చెప్పి దాన్ని కొంచెం తేలికగా తీసుకుంటాడు. సరే, ఇతను కుంభమేళ జరిగే చోటుకి వెళ్ళిపోతారు. అక్కడ అందరూ ఏం చేస్తూ ఉంటారంటే, అప్పట్లో ఇప్పటికీ కూడా మనం ఏదైనా నదిని దాటుతుంటే చూడండి, నాణేలు అవి వేస్తూ ఉంటారు. ఒకసారి నాణేలు వేసుకుని నమస్కారం చేసుకుంటూ ఉంటారు. అలా ఆ సంగమ ప్రదేశంలో వీళ్ళందరూ అక్కడికి స్నానాలు చేయడానికి వచ్చిన వాళ్ళందరూ బంగారపు నగలు, వెండి నగలు, ఇలా ఎవరికి తోచినవి వాళ్ళవి అందులో వేస్తున్నారనమాట. అలా వేస్తున్నప్పుడు ఎవరు వేసినవి గంగా నది వచ్చి తీసుకెళ్ళటం లేదు, ఆ నదిలో కలిసిపోతున్నాయి. అందరు వేసినవి చూసి, ఏంటి ఇంతమంది ఇన్ని విలువైన కానుకలేమో గంగలో వేశారు కదా, ఎవరివి వచ్చి తీసుకెళ్ళలేదు కదా, ఇది అస్సలు విలువలేని ఒక దామ్రి నాణ్యని ఇచ్చాడు, ఇది గంగలో వేసి రవిదాస్ ఇచ్చాడు అని చెప్తే గంగ వచ్చి తీసుకెళ్తుందా అని చెప్పి ఏం చేస్తాడంటే దాన్ని ఇంకా మర్చిపోతాడనమాట వేయడం. తనేమో జేబులో పెట్టేసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. అలా ఇంటికి వెళ్ళిపోయిన కొన్ని రోజులకి అతనికి మూర్ఛ వచ్చేస్తుంది. ఆ కల్లో గంగాదేవి కనిపిస్తుంది. నా రవిదాస్ నాకు ఇచ్చిన నాణ్యాన్ని నువ్వు ఎందుకు వేయలేదు అని. అప్పుడు మళ్ళీ వెళ్ళి ఏం చేస్తాడు అంటే గంగా నదిలో నాణ్యాన్ని ఇలా విసిరితే ఎడం చెయ్యి వచ్చి ఆ నాణ్యాన్ని తీసుకుంటుంది. తీసుకుని కుడి చేయితోటి ఒక గాజుని పైకెత్తి, ఇదిగో ఈ కంకణాన్ని తీసుకువెళ్ళి రవిదాసుకి ఇవ్వు, గంగమ్మ ఇచ్చిందని చెప్పు అంటారు. ఇంకా ఈ గంగారాంకి మాటలు రావన్నమాట నోట్లో నుంచి. అయ్యో బాబోయ్ ఇంత భక్తుడా అసలు అని చెప్పి ఆ కంకణాన్ని తీసుకుని ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చేసిన తర్వాత కొంచెం బంగారం అంటే ఇంట్లో ఆడవాళ్ళకి కాస్త అభిమానం ఎక్కువగా ఉంటుంది కదా. ఈ గంగారాం భార్య అంటుంది, మీరు కంకణం తెచ్చారు కదా, అది చాలా బాగుంది, మనకి కూడా ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు బాగుండలేదు కదా, మళ్ళీ మీరు రవిదాస్ దగ్గరికి ఎప్పుడో వెళ్తారు, అయినా రవిదాస్కి ఇచ్చినా అందరికీ ఇచ్చేస్తారు కదా, అదేదో మనకే ఇచ్చేసాడని చెప్పి మనం దీన్ని ఖర్చు పెట్టుకుందాము, దీన్ని అమ్మేసి డబ్బులు తీసుకురండి, మనకి ఇంచక్కగా హాయిగా ఏమైనా కొనుక్కోవచ్చు అని చెప్తుంది భార్య. సరే, ఈ కంకణాన్ని తీసుకువెళ్ళి ఒక బంగారపు వర్తకుడి దగ్గరికి తీసుకువెళ్తాడు. అది చూస్తాడు. చూసి, ఇంత అద్భుతంగా ఉంది, దీన్ని ఎవరు చెక్కారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చావు నువ్వు అని చెప్పి అడుగుతాడు. వెంటనే ఇతను అంటాడు, నా భార్యది అని చెప్పంటాడు. అయితే ఓ పంచే, నువ్వు ఇంకోటి కూడా తీసుకురా, ఆ రెండు చూసి అప్పుడు ధర కడతాను అని చెప్పి అంటాడు. ఇతను సనుగుతూ ఉంటాడనమాట గంగారాం. అప్పుడేమో రాజుగారికి కబురు పంపిస్తాడు.
గంగారాం అనే వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు ఒక కంకణం తీసుకుని, అది నేను ఇప్పటి వరకు నేను చూడలేదు, ఒకసారి మీరు ఎవరినైనా పంపిస్తే ఈ కంకణాన్ని పంపిస్తాను అంటే రాజుగారు ఏమంటారంటే నువ్వే ఆస్థానానికి రా అని చెప్పి ఆ స్వర్ణకారుణ్ణి పిలుస్తారు. ఆ స్వర్ణకారుడేమో ఆస్థానానికి వెళ్ళి ఆ కంకణాన్ని చూపిస్తే రాణి గారు చూసి ఆశ్చర్యపోతుంది. అబ్బా ఎంత బాగుంది, ఇంత అద్భుతంగా ఉంది, నాకు రెండో కంకణం కూడా కావాలి, దీని విలువ అంతా నేను ఎవరికి సంబంధించిందో అది వాళ్ళకి ఇచ్చేస్తానని చెప్పి రాణి గారు అంటారు. అప్పుడు గంగారాంని అడుగుతారనమాట రాజుగారు, నీకు ఒక కంకణమే ఉందంటున్నావు కదా, ఇంకోటి ఎక్కడ ఉంది, నువ్వు ఇంకోటి గనక తీసుకుని రాకపోతే నిన్ను కారాగారంలో వేస్తామని చెప్పి చెప్తారు. అప్పుడు అసలు విషయం చెప్తాడు అనమాట. మహానుభావ నన్ను రక్షించండి, ఇది నాది కాదు అని జరిగిన విషయం మొత్తం చెప్తారు. అప్పుడు రాజుగారు రాణి గారు వాళ్ళిద్దరూ ఈ రవిదాస్ దగ్గరికి వస్తారు. ఒక కంకణం గంగాదేవి ఇచ్చిందని గంగారాం తీసుకొచ్చి ఇచ్చాడు, ఇలాంటిదే నాకు ఇంకొక కంకణం కావాలి అని చెప్పి రాణి గారు అడుగుతారనమాట. అప్పుడు రవిదాస్ దగ్గర పక్కన పెద్ద కొండ ఉంటుంది. గంగా నదిని అందులోకి రమ్మని ఆవాహనం చేస్తారు, పిలుస్తారు. వాళ్ళందరూ చూస్తుండగానే ఆ కుండ నిండిపోతుంది. రాణిగారితో చెప్తారు, గంగమ్మ వచ్చింది, అడుగున బంగారు గాజులు ఉన్నాయి, మీకు ఏది కావాలో మీరు ఏది కోరుకుంటున్నారో దాన్ని తీసుకుని వెళ్ళండి అంటే రాణిగారు ఆ కుండలో చేయబెడతారు. చేయబడితే ఎన్నో బంగారు గాజులు చేతికి తగులుతాయి, ఆశ్చర్యపోతారు. అప్పుడు ఒక కంకణాన్ని తీసుకుంటారనమాట. రాజుగారు రాణి గారు అక్కడ ఉన్న వాళ్ళందరూ రవిదాసు పాదాల మీద పడిపోతారు. ఇలా ఎంతో మంది రాజులు, చిత్తోర్ఘర్ రాణి ఝాలన్ భాయి కూడా రవిదాస్ గారి యొక్క శిష్యురాలు. ఇప్పుడు చెప్పండి, గంగానదిని మాఘమాసంలో మహామాఘి రోజు కుంభమేళలో స్నానం చెయ్యాలి అని అనుకుంటారు. ఈ వీడియో ద్వారా మిమ్మల్ని నేను కుంభమేళాకి తీసుకువెళ్ళిపోయాను, గంగా నది దర్శనం కూడా ఇప్పించేశాను. ఇప్పుడు మాఘమాసంలో మహామాఘి రోజు గంగా స్నానం చేసిన ఫలితం మనకి కూడా వచ్చేసింది కదా. కృష్ణ భక్తి అనగానే మీరాబాయి అని ఎలా అయితే చెప్పుకుంటామో ఆ మీరాబాయి గారు కూడా రవిదాసుకి శిష్యురాలే. ఇలా ఆద్యంతము ఈ రవిదాసు గారి చరిత్రలో ఎన్ని అద్భుతాలు జరిగాయో. ఈ అద్భుతాలన్నీ జరగడానికి కారణం ఏంటో తెలుసా? ఆయన ఏవైనా పూజలు, వ్రతాలు, హోమాలు, యజ్ఞాలు, యాగాలు ఇవన్నీ చేసేసారా అంటే ఉద్దేశం అవన్నీ పనికి రావు అని కాదు నా అర్థం, అవన్నీ చేయకూడదు అని కాదు. ఇప్పుడు మనలాంటి వాళ్ళు అవన్నీ చేస్తే తప్ప తరించలేం. కానీ పూర్వజన్మ పుణ్యం వల్ల, ఆయన కృతజన్మలో చేసుకున్న పుణ్యం ఈ జన్మలో కూడా ఆయనకి రావటం వల్ల మంచి సంస్కారంతో ఆయన పుట్టారు. ఆ సంస్కారం ఆయనకి ఉండడం వల్ల ఆయన పుట్టిన దగ్గర నుంచి, ఊహ తెలిసిన దగ్గర నుంచి భగవన్ నామస్మరణ చేసుకుంటూ అందరినీ ప్రేమిస్తూ ఆయన తరించిపోయారు. అలా కృష్ణ పరమాత్మ అనుగ్రహాన్ని ఆయన పొందారు. ఆయన పుట్టడం ఒక చర్మకారుడిగానే పుట్టినా కృష్ణ పరమాత్మ ఆయన కోసం వచ్చేశారు అంటే ఒకసారి ఆయన సాధన అర్థం చేసుకోండి. కృష్ణ పరమాత్మ ఆయనకి ఒడుగు చేశారు అంటే ఆయన ఎంత గొప్పవారు. రవిదాసు కావలసింది ప్రేమ, అనురాగం, ఆప్యాయత. ఈ ఎవరి మీద ఉండాలి? ఈ ప్రేమ, అనురాగం, ఆప్యాయత ఎవరి మీద ఉండాలి? మానవుల మీద పెట్టుకుని, మనుషుల మీద పెట్టుకుని వాళ్ళు మోసం చేశారు, వాళ్ళు మనల్ని బాధ పెట్టారు అని చెప్పి ఆ తర్వాత మనం ఏడవడం కంటే అదే ప్రేమని మనం భగవంతుడి మీద పెట్టుకుంటే ఎప్పటికీ మోసపోం, ఎప్పటికీ ఏడుపు అనేది రాదు. రేపు ఫిబ్రవరి 14వ రోజున ప్రేమికుల దినోత్సవం అని చెప్పి ఊరూరా చెట్టు పుట్ట తిరిగేస్తూ అసహ్యకరమైన కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటారు కదా. ఎవరిని ప్రేమించాలి అనేది కనీసం ఇక నుంచైనా గుర్తించండి. ఎవరిని ప్రేమిస్తే జీవితం బాగుంటుంది, ఎవరిని ప్రేమిస్తే మన జీవితానికి సార్థకత ఏర్పడుతుంది అనేది ఒక్కసారి ఆలోచిస్తే ఎవరిని ప్రేమించాలి అనేది మనకి అర్థమైపోతుంది. అంతలా ప్రేమించిన ఈ రవిదాసు చివరికి ఏమయ్యారో తెలుసా? శరీరంతోనే ఆయన వైకుంఠానికి వెళ్లిపోయారు అని చెప్పి చెప్తారు. ఇప్పటికీ రాజస్థాన్ లో ఒక చోట ఆయన పాదరక్షలు ఉన్నాయని, ఒక గొడుగు కూడా ఉందని, అక్కడ ఆయనకు ఆలయం ఉందని చెప్తారు. అలానే వారణాసిలో కూడా ఈ సంత్ రవిదాస్ గారికి సంబంధించి ఆలయాలు కూడా ఉన్నాయి. వేరువేరుగా చెప్తూ ఉంటారనమాట. ఒక మహానుభావుడు ఆయన ఒక చోట ప్రాణాలు వదిలేశారని కొంతమంది చెప్తూ ఉంటారు, కానీ భగవంతుల్లో ఐక్యమైపోయిందని ఇంకొంతమంది చెప్తారు. ఏం చేసి ఆయన కృష్ణుడి అనుగ్రహాన్ని పొందారు? నామస్మరణ చేసి, మాటని మంత్రంగా చేసి,
ఎప్పుడైతే మన మనసులోంచి ద్వేషము, కోపము, అసూయ ఇవన్నీ తీసి పక్కన పెట్టేస్తామో కృష్ణుడు వచ్చి కూర్చుంటాడు. ఎప్పుడైతే కృష్ణుడు వచ్చి కూర్చుంటాడో మన నోట్లోంచి వచ్చే మాట ఏంటో తెలుసా? కృష్ణ మంత్రం, రామ మంత్రం. మీరు ఎవరినైతే ప్రేమిస్తున్నారో ఆ భగవన్ నామం మీ నోట్లోంచి బయటకు వస్తుంది. అలా వచ్చిన రోజున మీకు ఇంకేమీ కనిపించవు, మీరు ప్రేమించే ఆ భగవంతుడు తప్ప. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.